ఉద్దానం కిడ్నీ రోగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పలాసలోని డాక్టర్ వైఎస్ఆర్ రీసెర్చ్ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్స్ ఈ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు కంటి ఆపరేషన్ చేసుకుంటే కిడ్నీ రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కనిపిస్తాయంటున్న మంత్రి సీదిరి అప్పలరాజుతో మా ప్రతినిధి సునీల్ మాట్లాడారు. ఆ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఎల్లో మీడియా కూడా విషపు రాతలు రాస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడే మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. చెప్పండి సార్, మీరు కిడ్నీ రోగులకు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఎల్లో మీడియా కూడా విషపు రాతలు రాస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎవరికైనా ఇక్కడ డాక్టర్స్ లేరు, లేకపోతే సర్వీసెస్ అందుబాటులో లేవు అనుకునంటే ముందుగా వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి కంటి పరీక్ష చేయించుకోమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతాను. కంటి పరీక్ష చేయించుకో, ఒకటి కళ్ళుండి కూడా కనిపించినటువంటి వాడికి ఉన్నటువంటి జబ్బు అది. అట్ ది సేమ్ టైం సర్వీసెస్కి సంబంధించి రైట్ నో మన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 2 ఫిజిషియన్లు ఉన్నారు, మిస్టర్ డాక్టర్ రామ్ నరేష్ అండ్ డాక్టర్ మోహన్ బాబు. అలాగే 2 జనరల్ సర్జన్లు ఉన్నారు, ఒక యూరాలజిస్ట్ ఉన్నారు, ఒక వాస్కులర్ సర్జన్ ఉన్నారు, ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, ఎనెస్థిస్టులు ఉన్నారు, అదర్ ప్రీ క్లినికల్ స్పెషలిస్టులు అంతా ఉన్నారు. ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ వన్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఐ వాంట్ టు క్లియర్ టు ద పబ్లిక్, మనం ఒక పెద్ద హాస్పిటల్ని ఇప్పుడు మనం లాంచ్ చేసాం. ప్రతి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి పూర్తి స్థాయిలో ఫుల్ బ్లోన్ పిక్చర్లో ప్రొక్యూర్మెంట్ అవ్వడానికో లేకపోతే ఫుల్ బ్లోన్ పిక్చర్లో ఉపయోగంలోకి రావడానికి దట్ టేక్స్ మినిమం కపుల్ ఆఫ్ డేస్ టు వీక్స్ ఆఫ్ టైం. అంతే తప్ప లేకపోవడం రాకపోవడం అన్నది కాదు. చాలా చక్కగా ఇప్పుడే నేను హాస్పిటల్కి కూడా వచ్చాను, అందరితో కూడా రివ్యూ కూడా తీసుకున్నాను. ప్రజలందరికీ మంచి చేయటానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ని, ప్రతి పౌరుడిని కూడా స్క్రీన్ చేసి కిడ్నీ డిసీజ్ ఫ్రీ చేయటానికి ఓ పక్కన కార్యక్రమం చేయటానికి దిస్ ఇన్స్టిట్యూట్ 100% పనిచేస్తుందని, పనిచేయబోతుందని తెలియజేస్తూ, మరి అలాగే అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే ఇది ఓన్లీ కిడ్నీ జబ్బులు వాళ్ళకి ఇక్కడ చూస్తారు కావాలా అన్నటువంటి భావంతో ఉన్నారు. అది నిజం కాదు. ఇట్స్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్. అంటే అదర్ స్పెషాలిటీస్, వాస్కులర్ సర్జను, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ మనం మంజూరు చేస్తున్నాం. రేడియాలజిస్ట్ మంజూరు చేస్తాం. సిటీ స్కాన్ ఉంది, స్కాన్స్ అవుతున్నాయి, అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవుతున్నాయి, సిటీ స్కాన్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చూపించుకునేటటువంటి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి తెలియచేయడానికి చాలా గర్వపడతాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక్కడ హాస్పిటల్ కూడా నిర్మించారు. అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ విషపురాతలు రాస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? వాళ్ళకి చేతకానిది మేము రియలైజ్ చేసినాం కాబట్టి వాళ్ళకి మేమంటే అసూయ ఉంటుంది, అబద్ధాలు ప్రచారం చేస్తారు. అందుకనే చెప్తా ఉన్నా, ఎవరైనా సరే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళ కళ్ళు కనబడలేదని మేము అనుకుంటాం. మనం దయచేసి కళ్ళుండి కబోదుల్లో మాత్రం ఉండొద్దని నేనైతే హేతు పలుకుతా ఉన్నా. ధన్యవాదాలు. ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి అప్పలరాజు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.